లేకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. 9.5 ఏండ్ల కేసీఆర్ సార్ పాలనల మన రైతులు ఎట్లుండేన వల్ల గుండెమీ చేసుకొని చెప్పుర్రి. మన రైతులు రాజు లెక్కున్నారు. వాస్తవమా కాదా? వాళ్లకు రందులు లేకుండా చేసిండు, నీళ్ళ తిప్పల పోయింది, కరెంటు తక్లీఫులు లేకుండా అయినాయి, పంట పెట్టుబడికి పైసలు చేతులు పెట్టిండు, మంచి మద్దతు ధరకు కూడా వడ్లు అమ్ముడు పోయేటట్టు చేసిండు. ఇది ఎవ్వలైనా ఒప్పుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎట్లున్నదల్లా రైతుల పరిస్థితి? ఇగో ఇప్పుడు మన రైతుల పరిస్థితి గిది. సుషిరా, మన జనగామ మార్కెట్ల ఒక రైతు కాలు పట్టుకున్నది. ఇది మన తెలంగాణల రైతుల పరిస్థితి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పంట మీద పరేషాన్ లేకుండా రైతులు కాలు మీద కాలేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇగో ఇట్లా వడ్లు కొనురు సారు అనుకుంటా కనబడ్డోళ్ళ కాళ్ళ మీద పడుతురు. ఎంత ఘోరం ఇది! ఎంతల ఎంత మార్పు అంటే గిదేనా? ఓ దిక్కేమో మార్కెట్లు తెరుస్తలేరు, కొనేటోళ్ళ దిక్కులేదు, సర్కార్ వీళ్ళ దిక్కు నజర్ పెడతలేదట. ఎక్కడికక్కడ వడ్లు జామైనాయి. ఇక నడుమంత్రపు వానలతోని వడ్లు తడిచిపోయినాయి. రైతులది ఒక గోస కాదు, నాకైతే పానం కలుక్కుమన్నదల్లా ఈ ఊరు ఆ ఊరని కాదు, అంతట గిట్లనే ఉన్నదట పరిస్థితి. అన్నట్టు రంది పెట్టుకున్న కొందరు రైతుల కాడికి మన హరీష్ అన్న పోయిండోల్లా వాళ్ళకి హిమ్మతి ఇచ్చిండు. 15 రోజులైంది వచ్చింది. 15 రోజులైనా వడ్లు పెట్టలే. రఘునవ్వ మీరేంది బిడ్డ? ఏం బాబు నీకు ఉపయోగే? 2 రోజులే పూసి వడ్లు 15 రోజులే ఏమంటుండ్రు? 15 రోజులైనా ఇంకా కొంటలేదు. వరదలు లేవు సార్, శనిపోయిన పోతూనే ఉండే, గిన్నె రోజులు కోళ్ళ చెదలు పట్టి పోతూనే ఉండే. ఏం లేవన్నా సార్, నాన్న పట్టి ఎన్ని వడ్లు వాళ్ళు ఎంతకు పట్టింపు లేదు. ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఉండగానేమో చెప్పని గుంజినాం. వీళ్ళకేమో పట్టలేదు, బాధ్యత లేదు. చేస్తా నేను మాట్లాడతా, మీరు ఇవాళ రేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ కు ఆర్డీఓకి అందరికి మాట్లాడతా. అయినా రైతులేంది రాజ్యం లేదు. అసోంటిది రైతులను గిట్లా చిన్న సూపు చూసుడేందోల్లా రైతు బంధు కూడా ఇప్పటికి చాలా మందికి బరాబర్ వడనే వాళ్ళే. ఇక కింటనుకు 500 రూపాయల బోనస్ ముచ్చట ఏడుకో పోయినట్టయింది. ఇంకో దిక్కు వడ్లు కొనేటోళ్ళు లెక్క ఇగో తండ్లాడుతురు. ప్రభుత్వం మారితే రాత కూడా గిట్లా ఉల్టా పల్టా అయిపోతుందని అస్సలు అనుకోలే అని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటురు రైతులు. అన్నట్టు ఇంకో దిక్కు మన రాష్ట్రంలో పోస్టు కారెట్ల ఉద్యమం గట్టిగా నడుస్తుందోల్లా రాను పెద్దగా అవుతుంది. అన్ని జిల్లాల రైతులు రేవంత్ రెడ్డి సార్కు పోస్టు కారెట్లు రాసి చేయిపాటు చేసిన మోసమేందో, రైతులు పడుతున్న కష్టమేందో కారెట్ల రాసి పంపుతుర్రు. నిజం చెప్తున్నా, ఏ నిమిషానికి ఏమైతుందో ఎవ్వరికి తెలియదోల్లా. నిమిషమేంది అసలు సెకండ్లల్లనే కథంతా మారిపోతుంది. అంతెందుకొల్లా ఇప్పుడు నేను ఈడ కూర్చొని మీకు ముచ్చట్లు చెప్తున్నానా? ముచ్చట్లు చెప్పుడు ఒడిచినాక నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడు మీరు టీవీ చూసుడు అయిపోయినాక మీరేం చేస్తారో మీకు కూడా కరెక్ట్గా చెప్పలేరు. అనుకున్నది కూడా చేస్తారో చెయ్యరో కూడా డౌటే. ఇప్పుడు ఈ వేదాంతాలు మాకెందుకు అవ్వా అని అంటారా? ఎందుకో చూడుండ్రల్లా, నా పానం అయితే జల్లుమన్నది. చూడుర్రి మీరే. అంతేనోల్లా, ఎప్పుడేమైతుందో ఎవ్వరు చెప్పలేరు. ఇగో మన హైదరాబాద్ కొండాపూర్లు ఉన్న ఒక ఇంట్లో చూడుర్రి, పొద్దుగాల 10:41 అవుతుంది. అప్పుడే గేటు తీసి ఈ అన్న వస్తుండు. ఈయన ఇంట్లో కిరాయికుంటాడు. అగో ఓనరేమో ఆడ నిలబడ్డాడు. ఈ కిరాయి అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. జిమ్ముకు పోయి అరటి పండ్లు కొనుకొచ్చుకొని కిరాయి ఇంటికి వచ్చిండు. ఒక్క నిమిషంలోనే ఏమైందో చూడురిగా. అయ్యయ్యో చూసిరా, సంపుల పడ్డడోల్లా తొవ్వకడ్డంగా ఆ సంపున్నప్పుడు దాని మూత ఎందుకు తెరిచి పెట్టాలి? మూత తీసినోళ్ళు మళ్ళా పెట్టరా? అట్లనే తెరిచి ఉంచవచ్చునా? పాపం ఈ పిల్లగాడేమో ఏదో ఆలోచించుకుంటా నడుచుకుంటా వచ్చిండు, కాలంలో పెట్టిండు, అందులో పడిపోయిండు. అగో ఈయన అండ్ల పడ్డాక కూడా ఈ ఇల్లు గల్లైన చూడుర్రి ఎంత నెమ్మదిగా పనులు చేస్తుండో. అసలు వాళ్ళని వీళ్ళని పిలుస్తే ఏమైతుందో అటు ఇటు దిక్కులు చూసుకుంటా పైపు లోపల పెడుతుండు. కానీ పాపం అండ్ల పడ్డా పిల్లగాని నెత్తికి దెబ్బ తాకి పానం పోయిందట. ఎంత ఘోరం చెప్పుర్రి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. పాపం సంపుల పడి జీవిడిచిండు. చూసిరా, చిన్నదే నిర్లక్ష్యం కానీ పానం పోయింది. ఇప్పుడు గా సూర్యాపేట దిక్కురారి ఇక్కడ ఒక ట్రక్కో కంటైనరో ఆగున్నది కదా, ఇక చూడుర్రి ఏమైందో.
అయ్యయ్యో కారు స్పీడ్ గా వచ్చి ఆ కంటైనర్ కిందికి పోయింది. గంత స్పీడ్ ఏంది అసలు? పాపం కార్లు ఇద్దరు జీవిడిసిరట. ఆలు మగలట మళ్ళా వాళ్ళు. ఈ దిక్మాల స్పీడ్ తోని ఉత్త పుణ్యానికి పానాలు వాయే. చూసిర్రా, అప్పటిదాకా మంచిగా బిందాస్ గున్నోళ్ళు ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్లనే కనబడకుండా ఇర్రు. అరే అన్నట్టు చెప్పుడు మరిచిన మీకు, ఇప్పుడు మనము మన హైదరాబాదు రామంతపూర్లో ఉన్న కట్టమైసమ్మ తల్లి గుడికి పోదాం పాన్రోళ్ళ. ఇది వరకు చాలా మాటలు పోయిన నేను. ఇప్పుడు మీకు ముచ్చట చెప్పేందుకే తొలకపోతా. ఏం ముచ్చట అంటారా? అయితే ఒక అరివీర భయంకరమైన భక్తుడున్నాడోల్లా అర్ధరాత్రి 12:30కు అమ్మవారి గుడికి పోయిండట. మరి గంతరాత్రి ఏం మొక్కులు పెట్టుకున్నాడు, ఏం మావులకు పోయిండు, ఏదోల్లా ఓ మలక చూసేసి వద్దాం రాండ్రి. గిదేనోలా కట్టమైసమ్మ గుడి. టైము అర్ధరాత్రి దాటింది. అప్పుడే చూడుర్రి ఎవరొచ్చిర్రో. చూస్తురా మహానుభావుడు. ఇక వీని లలిత కళలు చూడాలిగా, అది సంగతి. సమజైందానోలా, వీడు గంత నాట్యం రాత్రి గుడికి ఎందుకొచ్చిండో. వీడు దొంగోడు. గుళ్ళు ఉన్న గల్లె పెట్టిన పోతం చేస్తుండు. అగో చూడు వన్ తన్లాట ఓష్ని వీని కంత్రి ముఖంలో చెప్పు. అగో గడ్డపార అందుకొని ఆ ఉండిని తుక్కు తుక్కు చేస్తుండు కదా. అరే వారి గుడి రాది, కొంచెమన్నా భయం భక్తి అనేదే లేదారా నీకు? వీని కంత్రి ముఖంలో చెప్పు. వీని మైసమ్మ మాయం చెయ్య. ఇంట్లో 3 ఉండిలుంటే 3 పైసలు ఎత్తుకుపోయిండట. ఇక ఇసుంటో నేం చేయాలి చెప్పు. వాని చేతులకు జట్టలు ఉట్టా. అమ్మ తల్లి చూస్తున్నావా నీ గుడిని ఎట్లా దోసుకుంటురో? జర నువ్వే వాడిని గట్టిగా అరుసుకోలే తల్లి. కాదబ్బా, పరాష్కము ఎంతలా చేయాలనో గంతలనే చేయాలి, అవునా కాదా? లేకుంటే నవ్వులు పోయి నువ్వులు అయితే. అవో గట్లనే అయిందోళ్ళ ఒక జాగల దోస్తులందరూ కలిసిర్రు, మంచిగా ధూమ్ధామ్ దావత్ చేసుకున్నారు. అయితే ఇట్లా దావత్ చేసుకునే దోస్తులల్లా ఒక్కలన్నా కోతోడు ఉంటాడు కదా. ఇక ఆ కోతోడు ఉండే కాడ ఉండక ఉద్దర పంచాదులు తీస్తాడు, అందరు దిమాకులు ఖరాబ్ చేస్తాడు. అవో గట్లనే అయింది చూడుండ్రి. అసలు ఈ ముచ్చట చెప్పాలనా అద్దా అని తనలాడినా గాని ఇక చెప్దామని డిసైడ్ అయినా. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా ఒకనికి లగ్గం సెట్ అయింది. ఇక పెళ్లి చేసుకుంటారు కదా. ఇక దోస్తులకు దావత్ ఇచ్చిండు. అయ్యో గదేనోల్లా బ్యాచులర్ పార్టీ అంటారు చూడు, బ్యాచులర్ పార్టీ. గదే. ఇక ఆ పార్టీలు అందరు మంచిగా తిన్నారు, తాగిర్రు, ఎగిరిర్రు. లాస్ట్ కత్తే ఇగో గిట్ల బంగ్లా మీదకి వెళ్ళి ఒకరినొకడు ఎత్తేసుకున్నారు. ముచ్చట ఏందంటే అర్ధరాత్రి 5 స్టార్ హోటల్లో దోస్తులు దావత్ చేసుకున్నారోళ్ళ. ఈ దోస్తులల్లా ఇద్దరు నడుమ ఏదో చిన్నపాటి మాట నడిచింది. మెల్లమెల్లగా పెద్దగైంది. ఇంకేమున్నది, ఇంట్లో ఒకడు నాయనకు ఫోన్ కొట్టి నాయనా నన్ను నా దోస్తుగాడు తిడుతుండే అని పిలిపించుకున్నాడట. ఇంకేమున్నది, ఆ పోరన్న ఆయన వచ్చిండు. నా గావరాలు కొడుకునే తిట్టేది ఎవర్రా అనుకుంటా ఇగో ఆ దోస్తులతోని బాక్సింగ్ చేసిండోళ్ళ. ఒకనైతే ఆగో మీదికెళ్ళి కింద నూకేసిండు కూడా. వీడేం కంతిరుడోళ్ళ, పెద్ద మనిషి అన్నప్పుడు జర ఓపికతో ఉండాలనా అద్దా. పోరగలు తన్నుకుంటుంటే ఆపలు గాని ఆ పోరన్న ఆయన ఏంది అసలు. ఇంకా బీపీలు పెంచుకొని మరి పోరన్న అవతలకు నూకిండు. ఆగో ఇంకొకరిని కూడా గట్లనే చేస్తుండోలా. ఇగో గిట్లున్నదేలా ఒక్కొక్కరికి బీపీలు కోపాలు. అసలు దోస్తులు దావత్ చేసుకున్న పాపము వాళ్ళ నడమ ఎప్పుడేం లొల్లైతుందో, ఎవడేం పాత పంచాయతీ తీస్తాడో, దావత్ను ఎవడు జడగొడతాడో అంత భయంగానే ఉంటది కదా. ఇప్పుడు మన ముచ్చట్లకు ఒక ఆటో వచ్చిందోళ్ళ. ఆటో నిజం చెప్తున్నానోళ్ళ, ఆటో అనగానే నాకు వాళ్ళు టాప్ మీద రాసుకునే కవిత్వాలే ఆదికొస్తాయి. ఒక్కొక్కళ్ళు కవిత్వాలు ఏమన్నా రాస్తారు వాళ్ళ. అసలు మచ్చుకు కొన్ని చెప్పాలి నానోళ్ళ, చెప్తున్నా. కవిత్వం నెంబర్ 1, హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. వ్యవసాయం చేస్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. రాగు రింకున్నాయి. నువ్వు అందంగా ఉన్నావని నిన్ను చూడలేదు, నాకు దొరికే ఆనందం కోసమే అద్దం నుంచి చూసా. అమ్మాయి ప్రేమించింది, కట్నం కింద ఆటో ఇచ్చింది. అంటే ఇసోంటి తలకాయే గిర్ర తిప్పే కవిత్వాలు కాదోల్లా. ఆటో ఎక్కితే వారే వా ఆటో అన్నా నీకు సలాం అన్నా అని అనిపించే ఆటోలు కూడా ఉన్నాయి. పాన్రి అసోంటి ఆటోని ఎక్కేసొద్దాం మనం ఇప్పుడు. జల్దీనా రాన్రి. ఇగో ఇటు చూడుండ్రల్లా, పరిశాన్ కాకుండ్రి, ఆటోనేనోల్లో. అరే అవంటే
అబ్బరెవ్వా అసలు ఏమన్నా డెకరేషన్ చేసిండా ఈ డ్రైవర్ అన్న? ఆటోలో కూసున్నోళ్లకు విమానంలో కూసున్నట్టే ఉండాలనుకున్నాడు కావచ్చు. ఆటో అంతా పచ్చ పచ్చగా చేసిండు, పిట్టలను పెట్టిండు, ఫ్యాన్లను పెట్టిండు. అసలు మనము జంగల్ల ప్రయాణం కొడుతున్నట్టే అనిపిస్తది. అన్నట్టు అన్నది మైబాదే, ఆటో అంజీ అంటారు. అయితే ఎండాకాలం కదా, వేడెట్లున్నదో చూస్తూనే ఉన్నాం. అందుకే ప్యాసింజర్లకు తండా తండా కూల్ కూల్ వచ్చేటట్టు ఇగో గీ ఉపాయం చేసిండోల్లా. ఆటోనే పూలవనం లెక్క మార్చిండు, టాపు మీద మొక్కలు పెంచిండు, లోపలనేమో పిట్టలను పెట్టిండు. అసలు ఏమన్నా ఉపాయమా కదా? అన్నట్టు ఆటోలల్లా ఏవేవో కవిత్వాలు రాసేటోళ్ళని చూసినాం కదా, మరి అంజన్న ఆటో మీద ఎసోంటి రాతలుంటాయో ఎరికేనా? చూడుండ్రి మీరే. ప్యాసింజర్లను కూసబెట్టుకున్నామా, పైసలు తీసుకున్నామా అన్నట్టు కాకుండా ఆటో ఎక్కినోళ్లను ఆరాంసే ఇంటికి పంపే ఉపాయం చేసిన ఈ అన్నను నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. శభాష్ అనుండ్రి మరి. ఇవన్నట్టోళ్ళ యాలిటీ ముచ్చట్లు. మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.